ఇప్పుడు మీరు చూస్తున్న కథ నిజంగా జరిగిన కథ. పూర్వకాలంలో అడవి మధ్యలో గురుకుల్ ఉండేది. గురుకుల్ అంటే ఒక స్కూల్. ఆ గురుకుల్లో చాలా మంది విద్యార్థులు చదువుకుండేవారు. అప్పుడు షరతుల ప్రకారం పిల్లలు తమ ఇళ్లను వదిలి ఆ గురుకుల్లోకి వచ్చి చదువు మొత్తం పూర్తయ్యేదాకా చదువుకోవాలి. ఒకవేళ గురువు గారికి ఆ పిల్లల్లో ఎవరైనా నచ్చకపోతే తిరిగి ఇంటికి పంపిస్తారు. అలాగే అక్కడ ఉన్న గురువు గారు అందరి పిల్లల్ని సమానంగా చూస్తారు. ఒకరికి ఎక్కువ విద్య నేర్పడం, ఒకరికి తక్కువ విద్య నేర్పడం లాంటివి చెయ్యరు. ఒకరోజు గురువు గారు అందరు విద్యార్థులకి చదువు చెప్తున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారా లేదా అని అందరినీ చూస్తున్నారు. అందులో ఒక పిల్లవాడి మొహంలో అయోమయం కనబడింది. ఆ పిల్లవాడిని దగ్గరికి రమ్మని పిలిచారు. ఇక మిగతా పిల్లలందరినీ తమకు అప్పచెప్పిన పనులను చేయమని ఆదేశించారు. ఈ పిల్లవాడిని చూస్తూ నేను ఇప్పుడు దాకా ఏం చెప్పానో అది చెప్పు అని అడిగారు. దానికి పిల్లవాడు తడబడుతూ చెప్పిన దాంట్లో కొంచెమే చెప్పాడు, మిగతాది చెప్పలేకపోయాడు. దాంతో గురువు గారు మళ్ళీ ఆ పిల్లవాడికి మొదటి నుంచి మళ్ళీ చెప్పడం బిగించేశారు. ఇలాగా 2-3 సార్లు చెప్పినా ఆ పిల్లవాడు మొదట్లో ఎంతవరకు చెప్పాడో అంతవరకే చెప్పగలుగుతున్నాడు, మిగతాది చెప్పలేకపోతున్నాడు. అదంతా చూసిన గురువు గారికి చాలా కోపం వచ్చింది. కోపాన్ని తనాయించుకొని తన చెయ్యి చూపించమని అడిగాడు. ఆ పిల్లవాడు చెయ్యి చాపాడు. గురువుగారు ఆ చేతిని చూసి నీకు చదువుకునే రేఖ లేదు, నా మాట విని నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నకు ఏదో ఒకటి సాయం చేస్తూ నీ జీవితం గడుపు అని సలహా ఇచ్చారు. దానికి ఆ పిల్లవాడు కట్లై కొట్టడానికి ఉన్న చిన్న కత్తిని తన బొడ్లోంచి తీసి గురువుగారు ఏ చదువు రేఖ లేదన్నారో ఆ రేఖను తనకి తానే చేతిలో గీసుకున్నాడు. రక్తం ఆగకుండా కారుతుంది. గురువుగారిని చూసి ఆ పిల్లవాడు ఇలా అంటున్నాడు, గురువుగారు ఇప్పుడు చూడండి, చదువు రేఖ స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నా గీతే బాగా స్పష్టంగా ఉంటుంది అని అన్నాడు. ఆ మాటలకు అలాగే ఆ చేతి నుండి రక్తం కారుతున్న ఆ నొప్పిని భరించి మాట్లాడుతున్న పిల్లవాడిని చూసి గురువు గారు మనసు చెలించిపోయింది. ఏది ఏమైనా నేను నీకు చదువు చెప్తాను, నీకు చదువుకోవాలని కుతూహలం ఉందని నాకు అర్థమైంది అని అన్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఆ చిన్నపిల్లవాడు పెరిగి ఒక గొప్ప ఋషి కింద మారాడు. ఆ ఋషి పేరు వచ్చేటప్పటికి మహర్షి పనిని. ఈయన అష్టాధ్యాయ్ అనే బుక్కుని రాశారు. ఆ బుక్ ప్రపంచం మొత్తం ఫేమస్ అయింది. ఇప్పుడు కూడా ఆ బుక్ మనకి కొనసాగుతూనే ఉంది. ఈ బుక్ మనకి అన్ని లాంగ్వేజ్ల్లో దొరుకుతుంది. ఈ మహర్షి చిన్నప్పుడు తన గురువు గారు మాటలు విని తన తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే అతని పేరు ఇప్పటికి కూడా ఎవరికి తెలిసేది కాదు. ఈ కథ విన్న తర్వాత కూడా మీరు మీ చేతి మీద గీతలు విజయాలకి అలాగే ఓటమికి కారణమని అనుకుంటున్నారా? మీ జీవితం ఈ చేతి రాతల మీద నడుస్తుందని అనుకుంటున్నారా? మీరు అనుకున్నా అనుకోకపోయినా ఒకటి మాత్రం నిజం, మనం ఏమైనా పని చేసేటప్పుడు మీ ఎఫర్ట్ అనేది 100% పెట్టండి. మీరు చాలా వరకు సక్సెస్ అవుతారు. ఒకవేళ మీ టైం బాగోక ఫెయిల్యూర్ అయితే అది ఒక ఎక్స్పీరియన్స్ కింద తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది, అది ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీరు అది క్లిక్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.